ఇప్పుడైతే ఇంకొక రివర్ వచ్చేసింది, కింద ట్రైన్ వెళ్తుంది, ప్యాసింజర్ ట్రైన్. వావ్, ఏంది ఇక్కడ ట్రైన్ కూడా ఉందా? అక్కడ నుంచి వెళ్తుంది చూడండి. ఏంది ఇది ఇంత చిన్నగా వస్తుంది? ఇది ప్యాసింజర్ ట్రైన్. ఇది అంటే ఈ టైంలో ఇక్కడ నేను మంచి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. నాకు పృథోబే కన్నా మంచి ఎక్కువ ఇక్కడ కనిపించింది. నేను ఇప్పుడు కరెక్ట్గా డెనెలి నేషనల్ పార్క్కి మధ్యలో ఉన్నా అనమాట. ఇక్కడ అంతా ఫాగ్ చూడండి ఏ రేంజ్లో వచ్చేసిందో, అండ్ టెంపరేచర్ కూడా 14 degreesకి పడిపోయింది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఫ్రంట్ ఆయిల్ సీల్ మళ్ళీ పగిలిపోయింది. ఇప్పుడైతే ఇంకొక రివర్ వచ్చేసింది, కింద ట్రైన్ వెళ్తుంది, ప్యాసింజర్ ట్రైన్. వావ్, ఏంది ఇక్కడ ట్రైన్ కూడా ఉందా? అక్కడ నుంచి వెళ్తుంది చూడండి. ఏంది ఇది ఇంత చిన్నగా వస్తుంది? ఇది ప్యాసింజర్ ట్రైన్. ఇది అంటే ఈ టైంలో ఇక్కడ నేను మంచి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. నాకు పృథోబే కన్నా మంచి ఎక్కువ ఇక్కడ కనిపించింది. నేను ఇప్పుడు కరెక్ట్గా డెనెలి నేషనల్ పార్క్కి మధ్యలో ఉన్నా అనమాట. ఇక్కడ అంతా ఫాగ్ చూడండి ఏ రేంజ్లో వచ్చేసిందో, అండ్ టెంపరేచర్ కూడా 14 degreesకి పడిపోయింది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ఫ్రంట్ ఆయిల్ సీల్ మళ్ళీ పగిలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫెయిర్ బ్యాంక్స్. సో ఈరోజు అయితే మాత్రం మనం అలాస్కాలోని ఫెయిర్ బ్యాంక్స్ నుంచి యాంకరేజ్ అనే ఇంకొక పెద్ద ఊరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అలాస్కాలో 2 పెద్ద ఊర్లు వచ్చేసి ఫెయిర్ బ్యాంక్స్ అండ్ యాంకరేజ్ అనమాట. ఫెయిర్ బ్యాంక్స్ కూడా పెద్దగానే ఉంది, వాల్మార్ట్ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్దగానే ఉంది. ఇదైతే మాత్రం ఒక 4 స్టార్ బక్స్లు, ఒక 3-4 టాకో బెల్లు, అంటే అన్ని రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేబీ యాంకరేజ్లో కూడా అన్నీ ఉంటాయని అనుకుంటున్నా. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఫెయిర్ బ్యాంక్స్ కన్నా యాంకరేజే కొంచెం పెద్దదని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మొత్తం ఇవి ఉంటాయి కదా, ఏమంటారు అబ్బా, గ్లేషియర్ టూర్స్ బాగా ఫేమస్ అనమాట. అక్కడ చాలామంది యూఎస్ నుంచి కానీ కెనడా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా అలాస్కా విజిట్ చేయాలనుకుంటే సమ్మర్స్లో అయినా వింటర్స్లో అయినా ఎక్కువ యాంకరేజ్కే వస్తారు. ఎందుకంటే యాంకరేజ్ కూడా అలాస్కాలోనే ఉంది కదా, యాంకరేజ్ పోయినా అలాస్కా పోయినామని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ పక్కన మ్యాప్లో చూడండి, నేటివ్ పీపుల్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆఫ్ అలాస్కా అని చెప్పేసి ఉంది. ఇక్కడ నేటివ్ అలాస్కన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంగ్లీష్తో పాటు వాళ్ళకి సపరేట్ భాష ఉంటుంది. అండ్ ఇక్కడే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఏంది ఇంత, ఈ స్టేట్లోనే ఒక 14-15 లాంగ్వేజ్లు దాకా ఉన్నాయి ఇక్కడ. అందులో నేను మీకు చూపిస్తూ ఉండండి. అంటే అక్కడ ఎవరెవరు ఏమేమి భాష మాట్లాడతారని చెప్పేసి క్లియర్గా పెట్టిరనమాట. నేను ఒకసారి పాజ్ చేసైనా లేదంటే స్క్రీన్ షాట్ తీసైనా మీరు చూడొచ్చు. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంట ఇక్కడ. ఇగో నేటివ్ పీపుల్. సో ఇప్పుడు నేను ఇలా ఈ హాస్టల్లో అయితే నేను ప్రైవేట్ క్యాబ్నే తీసుకున్నా. ఎందుకంటే మన దగ్గర ఇగో చూడండి సంసారం అంతా ఎట్లుందో, ఎట్లా పడేసిందో నేనంతా. ఇక అందుకని చెప్పేసి నేనైతే ప్రైవేట్ క్యాబ్నే తీసుకున్నా. ఇది $84 పడ్డది. నేను నాకు కరెక్ట్ 80 నుంచి 90 అని ఎంత చెప్పిన కదా, 84 నేను చూసుకున్నా ఇప్పుడు. సో ఇప్పుడు ఏం లేదు, మనకి ఇక్కడ నుంచి ఒక 6 hours రైడ్ ఉంది ఈరోజు. ఫెయిర్ బ్యాంక్స్ నుంచి యాంకరేజ్లో నేను ఉంటున్నా, మళ్ళీ ఇంకొక హాస్టల్కి. అలాస్కాలో మాత్రం నేను హాస్టల్స్లోనే ఉందాం అనుకుంటున్నా. కెనడాలో మోటల్స్లో ఉంటా అండ్ యూఎస్లో కూడా మోటల్స్లోనే ఉంటా. ఎందుకంటే హోటల్స్లో ఉంటే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, లైక్ డబల్ అవుతుంది అనుకోండి. సో అన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఇంకా ఇది బెస్ట్ అనిపించింది. పైసలు సేవ్ అవుతుంది. ఇంట్లో ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు. బట్ ఇక్కడ టెంపరేచర్కి ఇదైతే మాత్రం ఓకే. నైట్ 3 వరకు కొంచెం ఉడకపోసినట్టు అనిపించింది. 3 తర్వాత నుంచి చలి పెట్టింది, చెద్దరు కప్పేసిన వెంటనే. సో ఇంకైతే మనం ఇప్పుడు ఏం లేదు, ప్యాక్ చేసేసుకొని తొందర యాంకరేజ్ స్టార్ట్ అయిపోదాం. దానికన్నా ముందు ఒక కాఫీ ఏదైనా కొంచెం కుమ్మేసి నాన్ స్టాప్కి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ పక్కనే జస్ట్ ఒక 1 kilometer దూరంలో స్టార్ బక్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది, ట్యాంక్ ఫుల్ చేసేసుకుందాం. అరే ఫస్టే నేను ట్యాంక్ ఫుల్ చేసేసుకుని ఇక్కడికి వస్తే అయిపోయేది, నేను చూడలే. జై శ్రీరామ్. అన్లీటెడ్ మిడ్ గ్రేడ్. ఎంటర్. ఆక్టేన్ 90 ఉంది ఇక్కడ. అలాస్కాలో బైకర్స్కి ఒక డిఫరెంట్ రూల్ ఉందన్నమాట. అంటే పోలీస్ వాళ్ళంట, నేను కొన్ని వెబ్సైట్స్లో చదివిన, ఇక్కడ మొత్తం 3 రకాలుగా ఉంది. హెల్మెట్స్ అందరూ పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక రూల్ ఉంది. ఇంకొక రూల్ ఏంటంటే హెల్మెట్స్ అంటే ఎవరైనా సరే పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇంకొక రూల్ ఉంది. అంటే ఎవరైనా 18 బిలో ఏజ్ ఉన్నా, 18 అబోవ్ ఏజ్ ఉన్నా. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే లోకల్స్, అంటే ఎవరైతే అలాస్కా స్టేట్ వాళ్ళు ఉంటారో, లోకల్ వాళ్ళు, వర్షం చినుకులు పడుతున్నాయని జస్ట్ అట్లా డ్రిజిలింగ్ అవుతుంది అంతే. అలాస్కా లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదంట. కానీ
బయట నుంచి వస్తారు కదా, అంటే మనలాంటి కెనడా నుంచి అయినా అమెరికాలో వేరే ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు అక్కడ హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయాలంట. ఇదేందో నాకు వెరైటీగా అనిపించింది, కొంచెం డిఫరెంట్ రూల్ లెక్క అనిపించింది నాకు. అంటే 3 వెబ్సైట్స్లో చదివినా నేను, 3 డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పటికైతే మనం 54 మైల్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. అండ్ ఇంకొక 65 మైల్స్ తర్వాత మన ఫస్ట్ బ్రేక్ ఉంటుంది, ఫ్యూయల్ బ్రేక్. అండ్ అది దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక 150 మైల్స్ వరకు నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ లేదు. 100 మైల్స్ అనుకోండి అప్రాక్సిమేట్లీ. డెనేలి నేషనల్ పార్క్లో నుంచి అయితే మనం వెళ్తాం. బెనేలి కాదు, డెనేలి. డెనేలి అంటే బైక్ గుర్తొచ్చింది మీకు. అలాస్కాలో డెనేలి నేషనల్ పార్క్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఈరోజు అయితే మనకి ఏం ఆఫ్ రోడ్ ఉండదు, మొత్తం ఇట్లా ఆన్ రోడ్ అనే కుమ్మేస్తే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదైతే ఫస్ట్ బ్రేక్ అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ ఆగేదన్నా కొంచెం రిఫ్రెష్ అయిదాం అనుకున్నా, కానీ ప్రజెంట్ అయితే నాకు ఆగాలనిపించట్లేదు, రైడ్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ 133 మైల్స్ వరకు పెట్రోల్ పంప్ ఒక్కటే ఉంది మధ్యలో, అది కూడా ఇంకో 10 మైల్స్ పోయినాక ఉంది. 2 ఉన్నాయి ఇంకా, తర్వాత మళ్ళీ 100 మైల్స్కి ఏం లేదు. ఇప్పుడైతే ఇంకొక రివర్ వచ్చేసింది, కింద ట్రైన్ వెళ్తుంది, ప్యాసింజర్ ట్రైన్. వావ్, ఏంది ఇక్కడ ట్రైన్ కూడా ఉందా? నేను అక్కడెక్కడైనా ఆగి చూపిస్తూ ఉండండి మీకు. ఇప్పుడు అదే ట్రైన్ అట్నుంచే పోతుంది, ట్రైన్ ఉంది ఇక్కడ. ఎక్కడైనా నాకు క్లియర్ వ్యూ కనిపించింది అనుకోండి, రోడ్డు పక్కన ఆపేస్తా, పార్కింగ్ లైట్ వేసేసి. ట్రైన్ పోతుంది ఇక్కడ, ప్యాసింజర్ ట్రైన్, అది నార్మల్ గూడ్స్ ట్రైన్ కాదు. ఈడేమో ఆపకూడదు, ఇట్లా సపరేట్ బే ఉంటుంది కదా పార్కింగ్ది, అట్లాంటిది ఇక్కడ ఎక్కడైనా ఉంటే బాగుండు. ఎందుకంటే మనం అక్కడ ఆపినాం అనుకోండి, ఎవడైనా వచ్చి గుద్దిపోయినా కూడా మన ఎవ్వడు ఏం చేసేది ఉండదు. ఇంకా ఇక్కడ మాత్రం అట్లాంటి రిస్క్ అస్సలు తీసుకోకూడదు. ఇక్కడ ఉంది బే దొరికింది. బాబా, నేను నా ఐఫోన్లో జూమ్ చేస్తా, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, కనిపిస్తుంది కూడా. ట్రైన్ ఇక్కడికి రాగానే ఈ బ్రిడ్జ్ మీద నుంచి పోతుంది. ఇదిగోండి మీకు అక్కడ ఇప్పుడు బ్రిడ్జ్ కనిపిస్తుంది, చూసారు కదా. నార్మల్గా అక్కడైతే వాటర్ ఫాల్ వస్తుంది అనమాట ఈడ నుంచి. ఇదంతా స్నోనే ఉంటుంది. ఇంకొక సెప్టెంబర్ నుంచి ఇక్కడ స్నో ఫుల్ పడుతుందంట. ట్రైన్ అక్కడి నుంచి వెళ్తుంది చూడండి. ఏంది ఇది ఇంత చిన్నగా వస్తుంది? ఇది ప్యాసింజర్ ట్రైన్, ఇది చాలా చిన్నగా వస్తుంది. ఇది అది ఎంత స్పీడ్ పోతుందో కూడా డౌటే. మెల్లగా పోతుంది, చూసారు కదా. మొన్న అప్పుడు మనం వెళ్ళాం చూడండి, విజ్డమ్ కోచ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. నేను జూమ్ చేస్తూ ఉండండి, ట్రై చేస్తా జూమ్ చేయడానికి. ఒక మధ్యలో కనిపిస్తుంది, చూసారు కదా. ఇది నార్మల్ కోచెస్ అనమాట. ఇక్కడ నుంచి ఈ పైన కింద ఉంటుంది ఇందులో సీటింగ్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ 2 వచ్చేసి లగ్జరీ కోచెస్. అండ్ ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో కదా. వావ్, నార్మల్ టైంలో అయితే మస్తు ఉంటుంది. బా అట్లా వర్షం వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది, మొత్తం స్నో ఉంటుంది. అలాస్కా అని ఉంది చూడండి ట్రైన్ మీద, భలే ఉంది. పోండి, ఎంతైనా ట్రైన్లో ఒక వ్యూ ఉంటుంది చూడడానికి, బైక్ మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇంకో వ్యూ ఉంటుంది చూడడానికి. ఇప్పుడైతే మనం ఇంకా డెనేలి నేషనల్ పార్క్ లోపలికి కూడా అయితే వచ్చేసినాం అనమాట. డెనేలి అబ్బా, అక్కడ మంచిగా కనిపిస్తుంది అక్కడ కొండల మీద. అండ్ ఈ ఏరియాలో ఈడ కూడా మంచి ఉంది పోండి. అంటే ఈ టైంలో ఇక్కడ నేను మంచి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. నాకు ప్రుదో బే కన్నా మంచి ఎక్కువ ఇక్కడ కనిపించింది. ఒకటి పైన. అండ్ ఇక్కడికి రాగానే ఇంటర్నెట్ కూడా ఆగిపోయింది. నేను తెలుగు న్యూ సాంగ్స్ అని చెప్పేసి కొట్టినా, అది లోడ్ అవుతా ఉంది. బాబా ఎంత మంచు పైన. అంటే సమ్మర్లో ఇంత మంచు చూడడం చాలా ఎక్కువ. అండ్ అక్కడ మొత్తం అన్ని మబ్బులు మేఘాలు లెఫ్ట్ సైడ్లో. సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ అయితే మాత్రం. చాలా పెద్ద కొండ ఇది.
నేను ఇప్పుడు కరెక్ట్గా డెనెలీ నేషనల్ పార్క్కి మధ్యలో ఉన్నా అనమాట. ఇక్కడ అంతా ఫాగ్ చూడండి ఏ రేంజ్లో వచ్చేసిందో. అండ్ టెంపరేచర్ కూడా 14 degreesకి పడిపోయింది. మనం బయలుదేరినప్పుడు 24, 25 ఆ రేంజ్లో ఉండే టెంపరేచరు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంత ఫాగు అండ్ 14 degrees. ఊరే ఏది ఏం కనిపిస్తలే. అండ్ ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు ఈ ఏరియాలో. మనం ఇంకొక 60 miles పోవాలి. 60 miles పోతే ఇప్పుడు ఈ డెనెలీ నేషనల్ పార్క్ అనేది దాటేస్తాం. అంటే ఒక 100-110 kilometers పోయినాక మనకి నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ ఉంది. ఈ మధ్యలో ఇంకెక్కడా లేదు. అయ్యో ఈడైతే ఒక వెహికల్ ఉన్నా ఓవర్టేక్ చేయాలన్నా భయం అవుతుంది. మంచిగా ఏం కనిపిస్తలేదు. ఏంది ఇంత మంచు, అసలు ఇంత కప్పేసింది ఈడ. అండ్ లైట్గా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. డ్రిజ్లింగ్ అవుతుంది. అయితే లైట్ వేసుకునే పోతా ఫ్రంట్, ఎందుకంటే ఎదురుగా వచ్చేటోళ్ళకి తెలియాలి కదా ఇక్కడ ఒక వెహికల్ వస్తుందని. అవ్వండి ఈయనైతే వీడి దగ్గర దాకా వచ్చేంత వరకు కనిపించలేదు వెహికల్. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే ఇంకొక 1 hour అయితే ఉంది, 52 miles. సో ఇప్పుడు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి మన ఫ్రంట్ ఆయిల్ సీల్ మళ్ళీ పగిలిపోయింది. నేను లాస్ ఏంజలస్లో మార్పించినప్పుడు ఆయిల్ సీల్తో పాటు లోపల ఒక బుష్ ఉంటుంది అనమాట, అది కూడా వంగిపోయింది. అది కూడా మార్పించిన అయినా కానీ పగిలిపోయింది ఆయిల్ సీల్. నాకైతే చిరాకు లేస్తుంది. చైన్ స్ప్రాకెట్ ఏమో చైన్ ఉంది, చైన్ మనకు కొత్తదే కానీ స్ప్రాకెట్ పోయింది. ఆ స్ప్రాకెట్ మనం మార్పిచ్చేసేసేయాలా. అమ్మ నాకైతే పిచ్చేలేస్తుంది పోండి. నేను ఇప్పుడు ఇందాక ఒక ఫ్యూయల్ బ్రేక్ దగ్గర ఆగినప్పుడు చూసి నేను ఫుల్ అప్సెట్ అయిపోయాను. అందుకే అసలు బ్లాగ్ కూడా చేయలేదు. ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం మీకు.